ఒకసారి థ్యాంక్ యూ. నాస్తికులు కాన్ఫరెన్స్ ఏదో జరుగుతుందంట, నేషనల్ కాన్ఫరెన్స్. సో అది జరిగింది. ఫాలోయింగ్ డే వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట, ఏరా మీ నాస్తికుల నేషనల్ కాన్ఫరెన్స్ ఎలా జరిగింది అంటే, దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగిందిరా అన్నాడంట. అంటే దేవుడు లేడు అనే దాన్ని ప్రూవ్ చేయాలి. దేవుడు ఉన్నాడు అనే దానికి ప్రూఫ్ అవసరం లేదు. మనం జస్ట్ ఆకాశాన్ని, భూమిని, సర్వసృష్టిని, సమయానికి వస్తున్న సీజన్స్ని, ఫ్రూట్స్ని, జస్ట్ సృష్టిని చూస్తేనే, లుక్ అట్ యువర్ సెల్స్, మనల్ని మనం చూసుకుంటేనే వీఆర్ వాకింగ్ మిరకిల్స్. వాక్యంలోకి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు షేర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. సో ఆ తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. నా పేరు సాయి కిరణ్ అండి. బ్రాహ్మిన్స్ కాకపోయినా చాలా భక్తి చేస్తూ పెరిగాను. సో పొద్దున్నే లేవగానే చాలా పూజలతో పాటు చాలా శ్లోకాలు కూడా నేర్పించారు, చాలా పాటలు పద్యాలు కూడా నేర్పించారు. సో కొన్నిసార్లు నేను గుడ్లలో కూడా పాడేవాడిని. అయితే సో అలా పెరుగుతూ ఉన్నాను. ఒకరోజు మా అన్నయ్య, పెద్దన్నయ్య ఇంటికి వచ్చి యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను అని అన్నాడు. ఆ మాట అనేసరికి ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా చాలా అప్సెట్ అయిపోయాం. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? మన బంధువుల్లో ఎవ్వరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోలేదు, అసలు నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అనేక విధాలుగా ఆయనతో ఆర్గ్యుమెంట్కి దిగాం. సో ఎస్పెషల్లీ నేను అంతకుముందు జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో వన్ గాడ్ అని నమ్మేవాడిని. కానీ ఎప్పుడైతే అన్నయ్య యేసు ప్రభువుని నమ్మాను అని అన్నాడో, ఐ డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ క్రిస్టియానిటీ. సో క్రైస్తవులన్నా క్రిస్టియానిటీ అన్నా చాలా హేట్రెడ్ పెంచుకున్నాను. 1.5 years అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేవాడిని అన్నయ్యను. సో అనేక మాటలు అనేవాడిని, గొడవ పడుతూ ఉండేవాడిని. చిన్న చిన్న ప్రేయర్స్ ఏదైనా జరుగుతుంటే గొడవ చేసి ఆపేస్తూ ఉండేవాడిని. సో అలా కంటిన్యూ అవుతుంది. అట్ వన్ పాయింట్ బైబిల్ని పడేసి క్రిస్టియన్ లిటరేచర్ కాల్ చేశాను. సో అది ఎక్కువ చేస్తున్న కొద్దీ ఐ వాజ్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ రెస్ట్లెస్. నాకు ఇంకా వేకెంట్గా అనిపిస్తూ ఉంది. సో ఈ 1.5 years మా అన్నయ్య అనేక సార్లు అనేవాడు, సరే నువ్వు ఏది నమ్ముతున్నావు ఓకే, ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు చేసిన తప్పులన్నిటికీ నువ్వు జవాబు చెప్పాల్సి వస్తే నువ్వు చెప్పగలుగుతావా అని అడిగేవాడు. నువ్వు చనిపోతే కెన్ యూ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేవాడు. ఆ మాటకి నేను ఎక్కువ ఆన్సర్ ఆలోచించాలనడానికి ఇష్టపడేవాడిని కాదు. సో ఫైనల్గా వన్ ఫైన్ మార్నింగ్ అనుకోకుండా ఆయన తప్పేం లేకుండా నేను నోటికి వచ్చినట్టు తిట్టేశాను, చాలా బాధ పెట్టాను, చాలా గొడవ చేశాను. అయితే ఇదంతా కాన్వర్జేషన్లో అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. సో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. సో అసలు ఎందుకు తిట్టాను ఆయన్ని అనవసరంగా? పోనీ తిట్టాను, ఆయన తిరిగి మాట్లాడొచ్చుగా, తిరిగి గొడవ చేయొచ్చుగా, ఆయన ఏమనకుండా ఎందుకు అలా వెళ్ళిపోయాడు అని ఆయన లైఫ్ చూస్తే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, ఇట్స్ టోటలీ చేంజింగ్, ఎమర్జింగ్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్. సో అప్పుడు నేను దీని గురించి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు ఇన్సిడెంటల్లీ మా ఇంటికి దూరంగా ఏదో ఒక చర్చ్లో ఒక పాట పెట్టారు. ఆ పాట మీనింగ్ ఏంటంటే, ఈరోజు రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని. అప్పుడు ఆ క్వశ్చన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. సో ఐ సర్చ్డ్ అండ్ ఫైనలీ ఐ వాజ్ క్యాప్చర్డ్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్. సో దట్ విల్ డిస్కస్ లిటిల్ లేటర్. సో ప్రభుని యాక్సెప్ట్ చేశాను నా జీవితంలోకి. చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను, ప్రేయర్ చేసుకోవడం. అలా కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత 2005 I have gone through a lot of stress in my life. సో నా స్టడీస్ ఆగిపోయినాయి డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల. మా డిఫరెంట్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఇంకా ఆ సిచ్యువేషన్స్ అన్నిటి వల్ల నేను ఇంక ఈ లైఫ్ కంటిన్యూ చేయలేనని సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అది August 8, 2004. సో ఓల్డ్ బోయిన్పల్లి అనే ప్లేస్లో ఉండేవాళ్ళం. సో ఇంటి నుంచి చాలా దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని చాలాసేపు ఏడ్చుకొని ఒక మాట ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఐ నో దట్ యు లవ్ మీ, బట్ ఈ ప్రాబ్లమ్స్తో నేను ఇంకా కంటిన్యూ అవ్వలేను, నన్ను క్షమించండి, ఈరోజు రాత్రి ఏదైనా పాయిజన్ తాగి చనిపోతాను అని అనేక మాటలు చెప్పి దట్ డే ఐ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్.
సో రిటర్న్ వచ్చాను ఇంటికి. సో ఇన్సిడెంటల్లీ మా పెద్దమ్మ గారి అబ్బాయి కాల్లో మాట్లాడారు. ఆయన ఒక్కడే మా బంధువులందరిలో ప్రభువుని నమ్ముకుంది. ఆయన అన్నాడు, కిరణ్ నువ్వు చాలా రోజులైంది కదా ప్రేయర్కి వచ్చి, ఈరోజు మా ఇంట్లో ఒక ప్రేయర్ ఉంది, నీకు కుదిరితే రా అన్నాడు. సరే నేను ఎలా అయినా డిసైడ్ అయిపోయాను, ఇఫ్ కాంటెంప్లేటెడ్ ఆన్ కమిటింగ్ సూసైడ్. సో నేను అనుకున్నా సరే ఈ ఒక్క ప్రేయర్కి అటెండ్ అయ్యి తిరిగి వచ్చి చనిపోదాం అనుకున్నా. నేను అన్నా సరే అన్నయ్య వెళ్ళి వస్తాను నేను అని చెప్పాను. సరే ప్రేయర్కి వెళ్ళాను. సో ఇలా వర్షిప్ అంతా అయిపోయి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కొంచెం మిడిల్ ఏజ్డ్ ఆయన ఒక అన్న కూర్చొని ఉన్నారు. ఆయన మీ పేరేంటి బ్రదర్ అని అడిగారు. నా పేరు కిరణ్ అండి అంటే, మీ కొరకు ప్రార్థన చేయొచ్చా అన్నారు. ప్రార్థన చేయండి పర్వాలేదన్నా. ఆయన కొద్దిసేపు ప్రార్థన చేసి ఒక పెన్ పేపర్ తీసుకొని కిరణ్ ఈజ్ క్రయింగ్ అని రాశాడు. బ్రదర్ మీరు ఏడుస్తున్నారంట, మీరు చనిపోవాలనుకుంటున్నారంట, నిజమా అని అడిగాడు. సో మిగతా బ్రదర్స్ ముందు అడిగేసరికి ఎంబారసింగ్ అనిపించింది. బట్ ఐ కన్ఫెస్డ్, అవునండి అని చెప్పాను. ఆ తర్వాత నేను ఏ విషయాలు చెప్పానో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆయన చెప్పాడు. ఆయన అన్నాడు, ఆ చెట్టు కింద మీతో పాటు ప్రభువు కూడా ఉన్నాడు. హీ హాజ్ హర్డ్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ స్పోకెన్. మీరు అన్న ప్రతి మాట ఆయన విన్నాడు. అండ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. ఇలా మధ్యలో మీరు లైఫ్ ఎండ్ చేసుకోవడం దేవుని చిత్తం కాదు. మీరు తిరిగి మీ స్టడీ స్టార్ట్ చేయండి, గాడ్ విల్ బ్లెస్ యూ అని చెప్పాడు. ఆ తర్వాత నా లైఫ్ ఐ టుక్ అ యూ టర్న్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు కూడా పర్పస్ లేదు అనే స్టేట్కి రాలేదు. సో తిరిగి గ్రాడ్యుయేషన్ చేశాను. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 16 years తర్వాత స్టేట్ బ్యాంక్లో ఒక రిక్రూట్మెంట్ పడింది. సో ఐ గాట్ ఇన్ టు స్టేట్ బ్యాంక్. ఆ తర్వాత ఒక 8 years ఐ వర్క్డ్ విత్ ద బ్యాంక్. 2015లో గాడ్ కాల్డ్ మా ఫ్యామిలీ ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. సో ద రీజన్ ఐ సే దిస్ ఈస్ దెర్ ఆర్ డివైన్ అపాయింట్మెంట్స్. ఈరోజు మీలో ఎవరైనా పొరపాటున వచ్చి కూర్చున్నా నేను ఇక్కడ, లేకపోతే ఎవరో ఫోర్స్ చేసి పిలవడం వల్ల వచ్చి కూర్చున్నాను అని అంటే, లెట్ మీ టెల్ యూ, గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ గోయింగ్ త్రూ. ఆయన పాడైపోయిన స్థలములను బాగు చేసేటువంటి దేవుడు. పాడైపోయిన జీవితాలను తీసుకొని అనేకులకు ఆశీర్వాదంగా మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంకి వద్దామండి. అయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ ఇయర్ ఏంటండి? వాట్ ఇస్ దిస్ ఇయర్? 2100 2025 అంటే, అండ్ ఎవ్రీ టైమ్ యు ఆర్ సెయింగ్ 2025, జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అయిందని ఒప్పుకుంటున్నట్టు. వెదర్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్, 2025 అంటే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందట? 2025 సంవత్సరాలు అయింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. సో యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఒక దూత వచ్చింది భూమి మీదకి, వచ్చి ఒక న్యూస్ తీసుకొని వచ్చింది. ఏం చెప్పిందండి దూత? ఏమన్నది? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మంచి వార్త, అంటే గుడ్ న్యూస్ అని చెప్పాలి. దూత అంటుంది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, శుభవార్త. ఒక గుడ్ న్యూస్ అందరికీ గుడ్ న్యూస్ అవ్వగలుగుతుందా? ఇప్పుడు మీ కాలనీలో కొత్త పట్టుచీరల షాప్ పడింది అనుకోండి, సిస్టర్స్ అందరికి మంచి షాపింగ్ కాంప్లెక్స్ పడితే సిస్టర్స్ అందరికీ వెరీ గుడ్ న్యూస్. అదే హస్బెండ్స్కి అసలు నిద్ర పట్టదు కదా. మీ స్థలం రేట్ పెరిగింది అనుకోండి, మీకు గుడ్ న్యూస్. బంధువులకి కొన్నిసార్లు నాట్ నెసెసరీలీ ఇట్స్ అ గుడ్ న్యూస్. ఒక గుడ్ న్యూస్ అందరికీ గుడ్ న్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వదు కూడా. కానీ దేవదూత వచ్చినప్పుడు
ఇదిగో ప్రజలందరికీ, రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ, యువర్ క్యాస్ట్, యువర్ రిలీజియన్, యువర్ నేషనాలిటీ, ప్రజలందరికీ కూడా ఏంటంట, మహా సంతోషకరమైన సువర్తమానం అంట. అందరికీ గుడ్ న్యూస్ అవ్వాలి అంటే అంతకుముందు అందరికీ ఏదో బ్యాడ్ న్యూస్ ఉన్నట్టు, అంతేనా? ఇప్పుడు కోవిడ్ వచ్చింది పోయినసారి, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, కరోనా. ఆ టైంలో ఒక వ్యాక్సిన్ ఉంది, లేకపోతే ఒక మెడిసిన్ ఉంది, దాంతో మనుషులు చనిపోరు అనే న్యూస్ వచ్చింది అనుకోండి, అది ఓన్లీ క్రిస్టియన్స్కే గుడ్ న్యూస్, అది ఓన్లీ ఇండియన్స్కా? అందరికీ. ఎందుకంటే అందరు చనిపోతున్నారు కోవిడ్తో. సో ప్రజలందరికీ, భూమి మీద ఉన్న అందరికీ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. కాబట్టి యేసు ప్రభువు రావడము అందరికీ కూడా అది శుభవర్తమానము. అందుకని దూత వచ్చి ప్రజలందరికీ కలగబోవు శుభవార్తను నేను మీకు ప్రకటిస్తున్నాను అంటుంది. ఆ దుర్వార్త ఏంటంటే మరణం అందరికీ వచ్చును. ఏమవుతుందండి? పుట్టినవాడు గిట్టక మానడు. ప్రతి మనిషి చనిపోతాడు, డబ్బున్నవాడైనా పేదవాడైనా, హై క్యాస్ట్ అయినా లో క్యాస్ట్ అయినా, ఏ దేశం అయినా కానీ ప్రతి ఒక్కరు ఒక దినాన మరణించాలి. సో మరణం అనేది తీపి వార్త ఏం కాదు. మా తాతగారు చాలా టెంపుల్స్లో చాలా బోధ చేసేవారు. చాలా ఎపిక్స్, తాళపత్ర గ్రంథాలు చెప్పినట్టుగా చాలా చాలా శ్లోకాలు చెప్పి చాలామందికి చెప్పేవారు. ఆయన భయపడేవారు కాదు అసలు దేనికి. ఆయన ఏం మాట్లాడితే అది ఒక శాసనంలా ఉండేది. ఆయన భయపడటం మేము ఎవ్వరం చూడలేదు. స్ట్రాంగ్ మ్యాన్. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన ఒకసారి ఏఎన్యూలో ఉన్నప్పుడు ఆయన కళ్ళమటి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ లాస్ట్ మూమెంట్స్లో నేను ఆయన పక్కన ఉన్నా. ఏడుస్తూ ఉన్నారు. తాతయ్య ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, నాకు భయం వేస్తుంది, ఇప్పుడు నేను చనిపోతే ఏమో, నేను చనిపోతానేమో అని భయం వేస్తుంది అంటున్నాడు. ప్రతి మనిషి భయం ఎందుకు అంటే, మరణం వచ్చినప్పుడు ఆ తర్వాత ఏంటో, ఎవరిని కలుస్తాం, ఏం జరగబోతుందో, ఆ న్యూస్ కరెక్టో కాదో. మీకు ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సెకండ్ టైం కోవిడ్ వచ్చినప్పుడు అటువంటి భయం మనుషులందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. అయితే ఒకసారి యేసుప్రభు వారు ఒక చోట బోధిస్తూ ఉంటే, ఒక రిచ్ యంగ్ రూలర్ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి ఒక మాట అడుగుతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 20 వరకు చదువుదామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 20వ వచనం వరకు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక నువ్వు నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, చాలండి, థ్యాంక్ యూ. ఒక రిచ్ యంగ్ రూలర్ అని రాయబడి ఉంది. రిచ్ యంగ్ రూలర్ అంటే మేబీ లేట్ 20s 25 ఉన్నప్పుడే ఒక మెంబర్ ఆఫ్ ఎంపీనో ఐఏఎస్ ఆఫీసరో అయినట్టు. జనరల్గా రిచ్ మ్యాన్, యంగ్స్టర్ చాలా రిచ్ ఉన్నాడు అనుకోండి, ఏం ఆలోచిస్తాడు, ఏం ప్లాన్ చేసుకుంటాడు లైఫ్ గురించి? రిచ్ యంగ్స్టర్, రిచ్ పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, యంగ్స్టర్ ఏముంటుంది? ఫస్ట్ గోవా, తర్వాత స్విట్జర్లాండ్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్, అంతేనా? ఈ బార్, లేకపోతే నెక్స్ట్ బార్, లేకపోతే నెక్స్ట్ పబ్. కానీ ఇంట్రెస్టింగ్లీ ఈ రిచ్ యంగ్ రూలర్, నేను చనిపోతే నేను మోక్షానికి వెళ్తానా లేదా అనే క్వశ్చన్ కలిగి ఉన్నాడు. అందుకనే జీసస్ ఫెల్ట్ అ లవ్ ఫర్ హిమ్ అని రాస్తుంది. సో ఇతను వచ్చి మోకాళ్ళ మీద ప్రభువారి వైపు చూస్తూ అంటున్నాడు, గుడ్ టీచర్ అని పిలుస్తున్నాడు. అంటే సద్గురు అంటారు చూడండి, సద్గురు అన్నట్టు. గుడ్ టీచర్, వాట్ గుడ్ థింగ్స్ ఐ షుడ్ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్?
ఏ మంచి పనులు చేస్తే నేను పరలోకం వెళ్తాను అంటే జీసస్ క్రైస్ట్ అంటున్నారు, వై డు యూ ఆస్క్ మీ వాట్ ఈస్ అబౌట్ గుడ్? అండ్ ఇంకొక చోట వై డు యూ కాల్ మీ గుడ్ అని అంటున్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా మనిషి యొక్క రూట్ ప్రాబ్లంతో డీల్ చేస్తారు. ఈ యవ్వనస్తుడు ప్రాబ్లం ఏంటంటే, యంగ్స్టర్ రిచ్ మ్యాన్ ముక్తి గురించి ఆలోచిస్తున్నాడంటే చుట్టుపక్కల అందరూ ఏమని ఉంటారు ఆయన్ని? చాలా గుడ్ బాయ్ అని అంటారు కదా. 10 మంది మనల్ని గుడ్ బాయ్ అంటే మనం ఏమనుకుంటాం? అవునేమో, నేను గుడ్ బాయ్ ఏమో, చిన్నప్పటి నుంచి అంతేనేమో నేను అనుకుంటాం. ఇతను చాలా గుడ్ అనుకుంటున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి యు ఆర్ ఎ గుడ్ టీచర్, ఐఎమ్ అ గుడ్ పర్సన్, లెట్ us టాక్ సంథింగ్ గుడ్ అంటే ప్రభు అంటున్నాడు, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నేను చాలా మంచివాడిని అనుకుంటున్నావు కదా, అదే నీ ప్రాబ్లం. నువ్వు మంచి పనులు చేయడం వల్ల మోక్షంకి వెళ్తాను అనుకుంటున్నావు కదా, అదే నీ ప్రాబ్లం అంటున్నాడు. అందుకనే ఈ మనిషి అంటున్నాడు, వాట్ డూ ఐ స్టిల్ ల్యాక్? మరి ఇన్ని మంచి పనులు చేసిన నీకు ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు? ఆ యవనస్తుడు, చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాను కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదు పరలోకం వెళ్తానని. నేను చనిపోతే నా ఆత్మ నరకం తప్పించుకుంటుందని కాన్ఫిడెన్స్ లేదు అంటున్నాడు యవనస్తుడు. I'll give you a quick account of what Bible talks about this. Prabhu varu, first of all, even as Christians, those who are sitting here, we need a revelation that nothing good dwells in us. మంచి అనేది మనలో లేదు అని మనకు అర్థమవ్వాలి. మనం చక్కగా కొద్ది రోజులు ప్రేయర్ చేసుకుంటే చాలు, ఇంకెవ్వరి మాట వినాం కదా. పొరపాటున ఫాస్టింగ్ ఉంటే చాలు, అందరు మనకంటే చిన్నపిల్లలే. We think we are good by our rituals. We think we are good by our obedience to the commandments. Paul అంటున్నాడు, now I know nothing good dwells in me. సో నేను క్విక్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకొని దెన్ ఐల్ క్లోజ్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద టైమ్ యాజ్ వెల్. దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు మొదటి మనిషిని ఎలా చేశాడు? మట్టి నుంచి మనిషిని చేశాడు. తన జీవవాయువుని నాసికారంధ్రంలో ఊదాడు. అందుకనే చూడండి, మట్టి నుంచి మనిషి చేయబడ్డాడు కాబట్టి మన బ్లడ్ రిపోర్ట్స్కి వెళ్ళారనుకోండి, లుసిడ్ కానీ విజయ కానీ, ఏమేమి ఉంటాయి దానిలో? మెగ్నీషియం, సోడియం, నైట్రోజన్, హైడ్రోజన్, అవి ఇవి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మీ బొక్కలు అంటారు కదా, ఏంటివి? ఏంటది? వాట్ ఈజ్ ఇట్ మేడ్ అప్ ఆఫ్? ఐరన్, కాల్షియం. ఎక్కడ దొరుకుతుంది కాల్షియం? అదేంటి, నా బాడీ శాంపుల్ చూస్తే మొత్తం భూమిలో దొరుకుతుంది అంటే వీఆర్ మేడ్ ఆఫ్ డస్ట్ ఆఫ్ ది ఎర్త్. మట్టి నుంచి, మన్నైనది మునుపటి వలె మనిషి చనిపోగానే తిరిగి మన్నుకు చేరుతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ముందు నిలబడబోతా ఉంది. సో ఫస్ట్ మనిషిని మట్టి నుంచి చేసి దేవుడు జీవవాయువు ఊదిన తర్వాత ఎక్కడ పెట్టాడు? ఏదెను వనంలో ఉంచాడు, గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆ వనంలో ప్రభు అన్నాడు, ఈ వనంలో నువ్వు ఏ చెట్టు నుంచన్నా పండ్లు కోసుకొని తినొచ్చు, కానీ ఒక్క చెట్టు నుంచి నువ్వు తినొద్దు అన్నాడు. ఆదికాండం 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటి తినమని నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చేస్తావు అన్నాడు. కానీ ఆదాము ఒకరోజు శోధించబడి ఏం చేశాడు? ఆ పండును తినేశాడు. తిన్న రోజు చనిపోయాడా అని మనం ఆలోచిస్తే ప్రాక్టికల్గా చనిపోలేదు. ఏమవుతుంది? ప్రభువారు తిరిగి వస్తున్నారు, ఇతన్ని ఏదైనా వనంలోంచి బయటకు పంపించేస్తున్నాడు. అంటే దేవుడు చెప్పింది నెరవేరలేదా? నువ్వు ఆ పండు తిన్న దినమున నిశ్చయంగా చచ్చెదవు అంటున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి స్పిరిట్, ఇంకొకటి బాడీ యాజ్ వెల్. అంతకుముందు ఆదాముకి దేవునికి ఒక కనెక్షన్ ఉండేది ఆత్మలో. సో ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, బైబిల్ అంటుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం వల్ల ఆత్మకు దేవునికి కనెక్షన్ కట్ అయింది. ఆత్మలో చావు వచ్చింది. కానీ అక్కడితో ఆగుంటే ప్రాబ్లం ఉండేది కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 3:8 చదువుదాం.
ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దేవుని దృష్టికి ఒక్క రోజు ఎన్ని సంవత్సరాలట? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటే ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అంటే ఆదాం 1000 సంవత్సరాలు దాటి బతికాడా? బ్రతకలేదు. సో దేవుని ప్రకారం సేమ్ డే చనిపోయాడు ఫిజికల్గా కూడా, ఎందుకంటే 1000 సంవత్సరాల లోపల చనిపోయాడు. ఈ చావు స్పిరిట్ని చంపి బాడీలోకి అది కన్సీవ్ అయ్యి ఒక ఫ్రూట్ని తేవడానికి, డెత్ అనే ఫ్రూట్ని తేవడానికి యాకోబు 1:5-15 రాయబడింది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కనిందట. సో 930 years తర్వాత ఆదాం చనిపోయాడు. సో ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే ఆదాము అవ్వ దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి పాపులైపోయారు. చావు అనేది దేవుని చిత్తం కాదు, కానీ మనిషి ఒక జీతంలాగా కొని తెచ్చుకున్నాడు. పాపం చేసి పాపానికి వచ్చిన జీతము చావు, మరణం, నిత్య నరకం. అయితే వాళ్ళు చేసిన పాపం వల్ల బైబిల్ ఏమంటుందంటే ఈరోజు కూర్చున్న మనందరం కూడా పాపులమే అంటుంది. రోమా 3:23 ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. చదవనవసరం లేదు. మనము ఆర్గ్యూ చేయొచ్చు, అదేంటన్నా అట్లా అంటారు, వాళ్ళెవరో పైన 2 పాపం చేస్తే నేను ఎట్లా పాపిన అవుతానని. కుక్కకి పిల్ల పుట్టింది అనుకోండి, ఏమంటారు? చాలా సీరియస్ క్వశ్చన్ అడిగాను కదా. పిల్లికి పిల్ల పుడితే, గొర్రెకి పిల్ల పుడితే, పాపికి పిల్ల పుడితే అంతే. మీరే చెప్పేస్తారు ఆన్సర్. బై బర్త్. కొన్నిసార్లు చిన్న పిల్లలు బార్న్ విత్ HIV అని వింటుంటాం కదా. కొంతమంది చిన్న పిల్లలు పుట్టడంతో HIV వచ్చింది, పుట్టడంతో డయాబెటిక్ అని వింటాం. పిల్లలు ఏమైనా తప్పు చేస్తారా బయటికి వెళ్ళి? ఎలా వచ్చింది? ఫాదర్కో మదర్కో ఆ జీన్ ఉంటే పుట్టడంతో బేబీకి వచ్చేస్తుంది. పాపం కూడా అలానే వస్తుంది. అందుకనే దావీదు కీర్తన 51:5 దేవునికి ఒక మొర పెడుతున్నాడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపములోనే నా తల్లి గర్భం ధరించింది. అంటే నాకు ఇంకా ఒక్క రోజు ఉండకముందే నేను పుట్టడంతోనే పాపిని. ఐఎమ్ కన్సీవ్డ్ ఇన్ సిన్ అండ్ ఇన్ ఇనిక్విటీ మై మదర్ బ్రాట్ మీ ఫోర్త్ ఇంటూ దిస్ వరల్డ్. ఈ పాపము మన శరీరంలో ఉండడం వల్లే ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమయానికి పాపం చేస్తున్నాడు. ఈవెన్ జానీ ఎస్ పాప రైమ్ కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా. ఏం చెప్పండి, వచ్చా? గూగుల్ కొడతారా? జానీ ఎస్ పాప ఐ యు ఈటింగ్ షుగర్ అని అంటే ఏమంటున్నాడు? నో పాప అంటున్నాడు. కానీ నోట్లో ఏముంది పిల్లోడికి? రేషనల్ ఏంటంటే ఇంత చిన్న పిల్లవాడైన జానీకి అబద్ధం ఆడమని ఎవరు నేర్పించారు? దొంగతనం చేయమని ఎవరు నేర్పించారు? గమనించండి, మన పిల్లలకి మంచి అలవాట్లు అయితే మనం నేర్పియాలి, కానీ చెడ్డ అలవాట్లు న్యాచురల్గా వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ జన్మతో వచ్చిన పాపం వల్ల. ఈ పాపం తప్పించుకున్న నరుడే లేడు. ఒకసారి మత్తయి సువార్త 3:10 చదువుతాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూసారా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంట. దిస్ ఇస్ సంథింగ్ స్ట్రేంజ్. లాస్ట్ టైం ఇక్కడ మా యూత్ గ్యాదరింగ్లో మా యూత్ కాదు, ఇక్కడ యూత్ గ్యాదరింగ్ నేను కాదులేండి, బట్ ఈ యూత్ గ్యాదరింగ్లో వీ హ్యాడ్ అ డిస్కషన్ ఆన్ దిస్. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఆ వచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక చెట్టుకి ఎన్ని వేర్లు ఉంటాయి?
చాలా వేర్లు ఉంటాయి. కానీ అక్కడ ఏం రాస్తుంది చదవండి? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. చెట్ల వేరున అంటే చెట్లు ప్లూరల్, వేరు మాత్రం సింగులర్. అంటే మనందరం కూడా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇండియన్ అయినా, ఆఫ్రికన్ అయినా, అమెరికన్ అయినా అందరం చెట్ల వలె ఉంటే మనందరికీ ఒక్కటే ఒక రూట్ ప్రాబ్లం. అదేంటంటే వీఆర్ ఆల్ బోర్న్ ఇన్ సిన్. అందరం పాపంలో జన్మించాం కాబట్టి నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా నువ్వు ఏదో ఒక సమయానికి పాపంలో పడిపోతున్నావు. కాబట్టి మనుషులు చెయ్యాలనుకున్న మంచి చేయలేకపోతున్నారు, చెయ్యొద్దు అని అసహించుకున్నదాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు. తాగుబోతుంది చూడండి, డ్రింకింగ్కి బాగా అడిక్ట్ అయినవాడు పొద్దున్నే అది వచ్చి భార్యను కొట్టి ఇంట్లో అంతా పాడు చేసి చాలా పొద్దునే లేచి చూస్తే రియలైజ్ అవుతాడు, ఏంటి నేను ఇలా చేశా అని భార్య మీద ఒట్టేస్తాడు. ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా తాగనంటాడు. మనకంటే స్టేబుల్గా మాట్లాడతాడు, ఇంకా తాగనంటాడు. కానీ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఎక్కడ అవుతాడు? వెంకటరమణ వైన్సా? మళ్ళీ డిసైడ్ చేసుకుంటాడు నేను తాగను అని. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? అడిక్షన్స్ అంతే. ఎవరో అన్నారు, శ్రీశ్రీ గారు ఎవరో, అరే సిగరెట్ మానేయడం చాలా ఈజీరా, నేను 47 సార్లు మానాను అన్నాడంట. అంటే ఎవ్రీ టైమ్ యూ టేక్ అ డెసిషన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ దెర్ ఈస్ అ డిజైర్ ఫ్రమ్ విదిన్. అదే పౌలు రాస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19-20 వచనాల్లో. రోమా 7:19-20. నేను చేయగోరి మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. తర్వాత 24 కూడా చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నన్ను ఎవరు విడిపిస్తారు? అసలు నాలో మంచి అనేది లేదు. ఇక్కడ రియలైజ్ అవుతున్నాడు చూడండి. 18వ వచనంలో పౌలు అంటున్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని. ఆ ధనవంతుడు మిస్ అయిన పాయింట్ ఈ ధనవంతుడు ఫైండ్ అవుట్ చేశాడు. పాల్, నాలో మంచి అనేది లేదు అనే రియలైజేషన్కి నేను వచ్చాను. ఎవరు రక్షిస్తారు నన్ను దీని నుంచి? దెన్ గాడ్ లవ్డ్ ద వరల్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి చదువుదమ్మా 9 వరకు. మనకి తెలిసిన వచనాలే. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. 9 కూడా చదువుతామ్మా. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ ధర్మం చెప్తుంది, వ్యభిచారంలో ఎవరైనా స్త్రీ పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలని. ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఇటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేమంటావు యేసయ్యా అంటే ఏమంటున్నాడు ప్రభువారు? మీలో పాపము చెయ్యని వాడు అని ఉందా? మళ్ళీ ఒక్కసారి చదువుదాం. మీలో పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, లేనివాడు. ఇక్కడే క్రిస్టియానిటీ స్టాండ్స్ అలూఫ్, ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ రిలీజన్. మీలో పాపము చేయనివాడు అనుంటే ప్రభు అక్కడ తెలివైన పరిసేయుడు చిన్న పిల్లోడితో రాయపిచ్చి మిగతా వాళ్ళు రాళ్లతో కూడా చంపుతారు. కానీ పాపము లేనివాడు అనేసరికి పెద్దవాళ్ళను మొదలుకొని చిన్న పిల్లల వరకు అందరు వెళ్ళిపోయారంట. యేసు ఒక్కడే మిగిలెను. అంటే యేసులో పాపం లేదా? ఆయనలో లేదు. గమనించండి, ఇప్పుడు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆ టెర్రరిస్ట్ని చంపాలంటే ఎక్కడ చంపొచ్చు? ఎర్రగడ్డలో చంపొచ్చా? పాకిస్తాన్లోనే చంపాలి, వేరెక్కడ చంపలేరు. ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి చంపాలి.
ఇప్పుడు సర్వమానవాళికి జన్మతో శరీరంలో పాపం వస్తుంటే ఈ పాపాన్ని శిక్షించాలంటే దేవునికి ఏం అవసరమైంది? ఒక శరీరం అవసరమైంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నా తండ్రి నువ్వు నాకొక శరీరమును అమర్చితివి. చదవండి ఆ మాట. కాబట్టి ఆయన ఈ లోకమందు యేసు ప్రవేశించినప్పుడు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసు ప్రభువారికి ఒక శరీరం అమర్చాడు తండ్రి. ఎందుకంటే సర్వ మానవాళి పాపాన్ని శిక్షించాలంటే ఒక శరీరంలోనే శిక్షించాలి. అయితే అది ఎటువంటి శరీరము? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప సర్వ మానవాళి ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి సర్వ మానవాళి యొక్క పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆకారం మాత్రమే. అదే నీ గురించి నా గురించి రాయాల్సి వస్తే పాప శరీరం మనది. ఎందుకంటే భార్యాభర్త కలవడం వల్ల భూమి మీద ప్రతి మనిషి పుడుతున్నాడు. కానీ అటువంటి భర్తున్న ప్రతి ఒక్కడు కూడా మొదటి ఆదాము యొక్క పాపాన్ని సంతరించుకొని పుడుతున్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుని కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన జన్మలో పాపము లేదు. కేవలం పాప శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చి, చదవనమ్మా, పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు యేసు శరీరమందు సర్వ మానవాళి యొక్క పాపానికి శిక్ష విధించెను. హల్లెలూయా. అందుకే ఆయన చివరి రక్త బొట్టు దాకా కార్చేశాడు. వీపు నాగలి చాల వలె దున్నబడింది, చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. మన పాపం అంత భయంకరమైనది. ఆయన పూడ్చిపెట్టబడిన తర్వాత మరణానికి ఆయన మీద జయం లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లెట్ డెత్ రెయిన్ ఆర్ హ్యావ్ అథారిటీ అపాన్ హిమ్. అందుకని ఆయన 3వ రోజున తిరిగి లేచున్నాడు. అండ్ దట్స్ వై వి సెలబ్రేట్ 2 things. ఒకటి క్రిస్మస్, ఇంకోటి ఈస్టర్. హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్. ఆర్కియలాజికల్గా, జియోగ్రఫికల్గా, హిస్టారికల్గా ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ జీసస్ రోజ్ బ్యాక్ ఫ్రమ్ డెత్. ఆయన ఈ లోకానికి రావడం ఇట్ ఈస్ త్రూ అ వర్జిన్స్ వూంబ్. ఆయన ఈ లోకాన్ని విడవడము ఇట్ ఈస్ త్రూ అన్ ఎంప్టీ టూంబ్. ఈ రెండు ఆయన యుగ పురుషుడని, చరిత్ర ఆయన మీద ఆధారపడిందని. హిస్టరీ అంటే హీ స్టోరీ బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. అది నాస్తికుడైనా ఏడి బీసీ రాసుకోవాల్సిందే. ఏ సంవత్సరం రాసినా హీఈస్ కన్ఫెసింగ్ దట్ జీసస్ ఈజ్ అలైవ్. అందుకనే యేసు అంటున్నాడు, నేనే మార్గము, జీవము, సత్యము. నేను ఆర్గ్యుమెంట్ చేసే రోజుల్లో, నేను క్రైస్తవాన్ని ఒప్పుకోకుండా గొడవపడే రోజుల్లో ఎప్పుడు ఒక మాట అడిగేవాడిని మన్నేని, నువ్వు కావాలంటే యేసు ప్రభువును కూడా పెట్టు, నేను ఆయన కూడా పూజిస్తా, ఆయన ఒక్కడే అంటేనే నాకు ప్రాబ్లం అనేవాడు. ఆయన ఒక్కడే అనొద్దు, మీరు చాలా నారో మైండెడ్ ఫెల్లోస్ మీరు అనేవాడిని నేను. క్రైస్తవులంతా చాలా నారో మైండెడ్ పీపుల్ మీరు. యేసు మాత్రమే మార్గం అని అంటారు, అదేంటి? ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకవేళ ఈరోజు ఫస్ట్ టైం ఈ మాటలు వింటుంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఎంత బ్రాడ్ మైండ్ ఉన్నా కూడా, బాబు నీకు ఎంతమంది తండ్రులు అంటే ఏమంటాడు? కోపం వస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావురా, ఒక్కడే తండ్రి నాకు అంటాడు. మరి శరీరానికి ఒక్కడే తండ్రి ఉంటే నీ ఆత్మకు ఎంతమంది తండ్రులు ఉంటారు? ఒక్కడే. అందుకని ఆదికాండం నుంచి, నెంబర్స్ నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక చోట్ల నీ ఆత్మకు తండ్రి అయిన దేవుడు అనే మాట రాస్తుంది. అందుకే నరులారా తిరిగి రండి అన్నప్పుడు అది ఆయన తండ్రి పిలుస్తున్నాడు. ఈ లోకంలో మీ తండ్రులు ఒక 60 years 70 years ఉంటారు, బట్ యాక్చువల్గా మీ స్పిరిట్కి హీఈస్ ద ఫాదర్ ఇన్ హెవెన్. అండ్ ఆయన, ఇది యాక్చువల్ గర్వోపసి, హీఈస్ కాలింగ్ అస్ బ్యాక్ హోమ్. ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా.
ఒకవేళ ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడు ప్రభు గురించి మీరు వినలేదు అని అంటే టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చేమో నేను పొరపాటున వచ్చాను, లేకపోతే ఈ మాటలు నేను పొరపాటున వింటున్నాను ఈ వీడియోలో లేకపోతే లైవ్లో కానీ అని అనుకుంటే, లెట్ మీ టెల్ యూ, గాడ్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ యుర్ గోయింగ్ త్రూ. హీ నోస్ యువర్ టీయర్స్, హీ నోస్ యువర్ సిచ్యువేషన్, హీ సీస్ యూ. ఒకవేళ నా ప్రభు నన్ను ఎదుర్కోకపోతే ఆ డే ఇప్పటికి నేను చనిపోయి 21 సంవత్సరాలు అయ్యిండేది, 2004 నుంచి. జీసస్ ఈజ్ అలైవ్. నేను ఈ మాట క్లోజ్ చేస్తూ ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒక దేశంలో ఒక మహారాజు ఉన్నాడట. ఆ మహారాజు తన ప్యాలెస్ నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. బయట చూస్తుంటే ఒక సాధువు అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సాధువుని లోపలికి పిలిపించాడంట. పిలిపించి ఆ సాధువుతో అన్నాడంట, ఏమయ్యా నువ్వేమన్నా చదువుకున్నావా పెద్దగా అని అంటే, సాధువు నేనేం పెద్దగా చదువుకోలేదండి అన్నాడంట. సరే నీకు ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నాయా అన్నాడంట. నాకు అలాంటి ఆస్తిపాస్తులు ఏమి లేవండి అన్నాడట. సరే నీ వాళ్ళు ఎవరైనా రాజమహల్లో గవర్నమెంట్ సర్వీస్లో కింగ్ సర్వీస్లో ఉన్నారా అంటే, అటువంటి వాళ్ళు ఎవరు లేరండి అన్నాడట. అలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ మహారాజు అన్నాడంట, నా రాజ్యంలో పెద్దగా చదువుకోకుండా అసెట్స్ లేకుండా ఇలా దేశదిమ్మరలా తిరుగుతుంది నువ్వే, కాబట్టి ప్రపంచంలోనే అత్యంత మూర్ఖుడివి నువ్వు అని ఒక శాల్వా తెప్పించి ద గ్రేటెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాపిచ్చి తనకు అది చుట్టి అవమానించి పంపించేశాడు. సరే ఈ సాధువు మౌనంగా వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ మహారాజుకి ఒక క్రానిక్ సిక్నెస్ వచ్చింది, అంటే ఏదో క్యాన్సర్ అటువంటి వ్యాధి వచ్చింది. రోజు రోజుకి తన హెల్త్ డిటరేట్ అయిపోతూ ఉంది. సో బెడ్ రిడెన్గా ఉన్నప్పుడు ఆ దేశంలో ప్రజలందరూ కూడా కుటుంబాలుగా వచ్చి మహారాజును సందర్శిస్తున్నారు. అండ్ ఈ లైన్లో ఆ సాధువు కూడా వచ్చాడట. ఆ సాధువు మహారాజు దగ్గరికి వచ్చి అన్నాడంట, మహారాజా మీరు చనిపోతున్నారని విన్నాను, నిజమేనా అన్నాడంట. అవునయ్యా వైద్యులు చెప్పారు నేను చనిపోతానని అన్నాడంట. సరే మహారాజా చనిపోతున్నారు కదా, అంటే మీ శరీరాన్ని విడిచి మీ ఆత్మ ఎక్కడికో వెళ్తుంది కదా, ఎక్కడికి వెళ్తుంది అన్నాడంట. అప్పుడు మహారాజు ఒక్క నిమిషం పాజ్ అయ్యి, ఈ ప్రశ్నకి నేను ఎప్పుడు జవాబు ఆలోచించలేదు అన్నాడట. సరే మహారాజా మీ ఆత్మ ఎవరిని కలుసుకోబోతుంది మీ చనిపోయిన తర్వాత అన్నాడట. అసలు ఎక్కడికి వెళ్తుందో తెలియదు నాకు, ఎవరిని కలుసుకుంటుందో నాకేం తెలుసు అన్నాడట. సరే మహారాజా మీరు ప్రయాణానికి ఏమైనా సిద్ధపడ్డారా అన్నాడట. అసలు ఎవరిని కలుసుకుంటుందో నాకు తెలియదు, నేను ఎలా సిద్ధపడతాను అన్నాడట. అప్పుడు ఈ సాధు అన్నాడంట, మహారాజా ఒక్క క్షణం ఆలోచించండి, మనం ఇక్కడ నుంచి చిన్న ఊరు వెళ్ళాలంటే పక్కన ఎక్కడికి వెళ్తామో తెలుసు, ఎవరిని కలుస్తామో తెలుసు, మనకి దారి ఖర్చులన్నీ సిద్ధపరచుకుంటాం. అటువంటిది మీరు చనిపోబోతున్నారు, మీ శరీరాన్ని విడిచి మీ ఆత్మ ఎక్కడికో వెళ్తుంది, మరి ఏ సిద్ధపాటు లేకుండా వెళ్తే మరి ప్రపంచంలో అత్యంత మూర్ఖుడు మీరే కదయ్యా అని ఆ శాల్వా మహారాజుకి ఇచ్చి వెళ్ళిపోయాడట. డస్ ఇట్ మేక్ సెన్స్? ప్రభు అంటున్నాడు, ఓ ధనవంతుడా, ఈ రాత్రి నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వాట్ ఈస్ ద యూజ్? ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని వెన్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇటర్నిటీ, వాట్ ఈస్ ద యూజ్? 1 Peter 3:15 చదవనవసరం లేదు. పేతురు అంటున్నాడు, హీస్ టాకింగ్ టు ద చర్చ్ మెంబర్స్, ప్రిపేర్ యువర్ సెల్వ్స్ టు గివ్ అన్ ఆన్సర్ టు దోస్ హూ ఆస్క్ యూ వాట్ ఈస్ దట్ హోప్ దట్ యూ హ్యావ్. నీలో ఉన్న నిరీక్షణకు ఆధారం అడిగిన వాళ్ళకి మీరు జవాబు చెప్పడానికి, జెంటల్గా లవ్తో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు. డి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ షేర్ ద గాస్పెల్ విత్ దోస్ అరౌండ్. ఎందుకంటే ఈరోజు చూసిన వ్యక్తి రేపు చూస్తామో లేదో గ్యారంటీ లేదు. నా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, హీఈస్ అ గుడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. తను యంగ్స్టర్ నుంచి హీ వాజ్ వెరీ మచ్ యూస్డ్ బై గాడ్. అయితే ఇన్ ది ఇయర్ 2004 or 2005 చాలా టీనేజర్గా ఉన్నప్పుడు తను ఎప్పుడు ఒక ప్రేయర్ చేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. ఏం చేస్తాడంటే, ప్రవ్వా నన్ను ఈరోజు ఒక్కరికన్నా ఆశీర్వాదంగా ఉంచు అని ప్రేయర్ చేస్తాడు. అండ్ షూర్ ఎనఫ్ గాడ్ ఆల్వేస్ మేడ్ హిమ్ అ బ్లెస్సింగ్ టు అట్లీస్ట్ 1 person బై ద టైమ్ హీ కమ్స్ హోమ్. మేక్ ఇట్ ఆల్సో అ రెగ్యులర్ ప్రేయర్ మీ లైఫ్లో. తను ఆ రోజు కూడా ప్రవ్వా ఒక్కరికన్నా నన్ను ఆశీర్వాదంగా ఉంచు అని బయటికి వెళ్ళాడు.
తను సైదాబాద్ వెళ్తున్నాడు బస్సులో. అయితే తను నిలబడగానే సీట్ కూర్చున్నాడు, పక్కన సీట్ ఖాళీ అయింది. తను ప్రేయర్ చేసుకుంటున్నాడంట, ప్రవ్వా నువ్వు సిద్ధపరిచిన ఆత్మను నా దగ్గర తీసుకురా, నీవు సిద్ధపరిచిన వ్యక్తిని నా దగ్గర తీసుకురా అని ప్రేయర్ చేశాడు. వెంటనే ఒక టీనేజర్ వచ్చి కూర్చున్నాడట, 17 years 18 years. కూర్చోగానే ప్రేయర్ చేసుకుంటున్నాడు, ప్రవ్వా ఇతనే అయితే లెట్ హిమ్ స్టార్ట్ ద కాన్వర్జేషన్, అతనే నాతో మాట్లాడినివ్వండి, అప్పుడు నేను సైన్గా తీసుకొని మీ ప్రేమ గురించి చెప్తాను అని ప్రేయర్ చేసుకున్నాడు. అండ్ విదిన్ ఫ్యూ సెకండ్స్ అతనే స్టార్ట్ చేశాడంట మాట్లాడడం, అన్న మీ పేరేంటి, అన్న మీరేంటి అని. సో తను మాట్లాడితే అప్పుడు తనకు అర్థమైంది, ఈ యంగ్స్టర్ టీనేజర్ ఎవరు ఉన్నారో తను వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ ఫాదర్ 2వ మ్యారేజ్ చేసుకొని ఇతన్ని బాగా కొట్టి తినని వీళ్ళన్నని ఇంటి నుంచి బయట పంపించేశాడు. తన పేరు గంగాధర్. సో బయటికి పంపించేస్తే అక్కడ ఉండలేక హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న జాబ్స్ ఏవో అక్కడ మార్కెటింగ్ జాబ్స్ అలాంటివి చేసుకొని చాలా దీన స్థితిలో ఉన్నాడు. చాలా కష్టం నుంచి వెళ్తున్నాడు. అయితే తినకు అర్థమైంది ఇతనితోనే గాస్పెల్ షేర్ చేయాలని. వెళ్తా ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడంట ఇతను, కాదు ఇప్పుడు కాదు, తినని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మేము ఫ్రెండ్షిప్ చేసి తర్వాత నేను ప్రభు గురించి చెప్తా అనుకున్నాడట. సరే అయిపోయింది, వాళ్ళు దిగిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆ చిన్నోడే టీనేజరే వచ్చేసాడు, తనున్న ప్లేస్కి వచ్చాడంట. వచ్చి ఫోన్ చేశాడు, అన్న నేను ఇక్కడికి వచ్చాను అని అంటే, సరే ఇంటికి రా అన్నాడంట. ఇంటికి వెళ్తే భోజనం పెట్టాడు. మా పిల్లోడు ఎప్పుడు తిన్నాడు అంతకుముందు, చాలా సంతోషంగా తిన్నాడంట, కడుపు నిండా మీల్. తిన్నాక ఆ కాన్వర్జేషన్లో అడిగాడంట, నీకు యేసుప్రభు గురించి తెలుసా అని అంటే, ఆ టీనేజర్ అన్నాడంట, అవునన్నా నాకు తెలుసుకోవాలని ఉంది, నేను ఒక్కసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరో వచ్చి ఏదో చెప్పారు ప్రభు గురించి, నాకు సరిగ్గా అర్థం కాల, ఏంటన్నా అని అడిగాడంట. వెంటనే ఈ బ్రదర్ అనుకున్నాడంట, అరే నేను ఇంటికి పిలిచి భోజనం పెట్టి చేస్తే కన్వర్షన్ చేస్తున్నా అనుకుంటాడేమో, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం చెప్తా గాస్పెల్ అని తనతో అన్నాడంట. ఇప్పుడు కాదు తమ్ముడు, ఇంకొకసారి నీకు గాస్పెల్ చెప్తాను నేను ప్రభు గురించి అని అన్నాడంట. సరే తను తిన్నాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత ఒక ఫోన్ వచ్చింది ఈ బ్రదర్కి. ఏంటి అంటే వాళ్ళ అన్నయ్య గంగాధర్ చనిపోయాడు అని. అయితే ఏంటి ఎలా చనిపోయాడు అని అంటే, గంగాధర్కి లంగ్ ప్రాబ్లం ఏదో ఉంది, మాకు ఎప్పుడు గుర్తుపట్టలేదు మేము, తను సడన్గా చనిపోయాడు అని చెప్పాడట. ఈ బ్రదర్ ఇంకా లైఫ్లో ఆ సోల్ని మళ్ళీ అంటే ఈజ్ లాస్ట్ ఇట్, ఓన్లీ హోప్ ఇంకెవరి ద్వారా అన్న గంగాధర్ సేవ్ అవుతాడేమో అని. కానీ అలాంటి మిస్డ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి మన లైఫ్లో. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. రేపు అనేది కొన్నిసార్లు మన చేతిలో ఉండదు. మనం కలిసే వాళ్ళలో మళ్ళీ మనం ఆ వ్యక్తిని చూస్తామో లేదో తెలియదు. సో ఐ విష్ ద చర్చ్ విల్ రైజ్ టు దిస్ అకేషన్ అండ్ స్పీక్ టు పీపుల్ అరౌండ్. అందరం కళ్ళు మూసుకుందాం. Heavenly Father, once again we come to your throne of grace. Here we are, Lord, your people, your children, called by your name. ప్రభా, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా. తండ్రి, మీ కృపను నాయన సంగమునకు మెండుగా దయచేయండి. నశించి నిత్య నరకం వెళ్ళడం మీ చిత్తం కాదు. ఏ ఆత్మ కూడా ప్రభా మీ ప్రేమతో నాయన ఆత్మల భారంతో సంగమును మీరు నింపమని మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటుండగా ప్రభా తండ్రి, ఇంకనూ ఎవరైనా ప్రభా వారి జీవితంలో అయ్యా నిన్ను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే వారితో మీరు మాట్లాడండి. ఈ వాక్యాన్ని వారి హృదయంలో 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా నీరు కట్టి ఫలింపజేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.